హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ సింపుల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి లెటర్ కోడింగ్. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ స్టార్ట్ చేసుకున్నాం కదండి. అందులో టైప్ 1 లెటర్ కోడింగ్. సో ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ టీచర్ ఈస్ రిటర్న్ యాజ్ విజిసి ఈజే జిటి. హౌ ఈస్ చిల్డ్రన్ రిటర్న్ ఇన్ దట్ కోడ్. సో ఒక కోడ్ లాంగ్వేజ్లో టీచర్ అనేది ఒక కోడ్ ఇచ్చారు, దాన్ని రాశారు. సో చిల్డ్రన్ని ఆ కోడ్ ప్రకారం ఎలా కోడ్ చేయగలం, ఎలా రాయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ని చెక్ చేద్దాం. TEACHER టీచర్ అనే కోడ్ని ఎలా రాశారు? VGCEJGT. సో టీచర్ని ఇలా కోడ్ చేశారు, చిల్డ్రన్ని ఈ కోడ్ బేస్ చేసుకుని కోడ్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్కి మనం నెంబర్ చెక్ చేద్దాం. T అంటే 20, E అంటే 5, A1, C3, H8, నెక్స్ట్ E5, R వచ్చేసరికి 18. నెక్స్ట్ V అంటే 22, G వచ్చేసి 7, C అంటే 3, E5, J10, నెక్స్ట్ G వచ్చేసి 7, T అంటే 20. మనకి ఇచ్చిన టీచర్కి కోడ్కి ఇచ్చిన నెంబర్స్. సో ఇక్కడ మనం చెక్ చేస్తే 20 22 అయింది, అంటే +2 అయింది. 5 7 అయింది, +2 అయింది. 1 3 అయింది, +2 అయింది. 3 5 అయింది, +2. 8 10 అయింది, +2. 5 7 అయింది, +2. 18 20 అయింది, +2. సో ఇక్కడ నుంచి అన్నీ కూడా +2 జరిగినాయి. సో అప్పుడు చిల్డ్రన్ ఎలా కోడ్ చేయొచ్చు? CHILDREN. చిల్డ్రన్ని ఎలా కోడ్ చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్కి నెంబర్ చెక్ చేద్దాం. C అంటే 3, H8, I9, L12, D వచ్చేసి 4, R అంటే 18, E అంటే 5, N అంటే 14. సో వీటికి +2 చేసుకుంటూ వెళ్దాం. ఓకే, సికి +2 చేస్తే E అవుతుంది, హెచ్కి +2 చేస్తే J అవుతుంది, నెక్స్ట్ ఐకి +2 చేస్తే K అవుతుంది, ఎల్కి +2 చేస్తే N అవుతుంది, డికి +2 చేస్తే F అవుతుంది, ఆర్కి +2 చేస్తే T అవుతుంది, ఈకి +2 చేస్తే G అవుతుంది, ఎన్కి +2 చేస్తే P అవుతుంది. ఓకే, సో అన్నీ ఏం జరిగినాయి? ఇక్కడ +2 జరిగినాయి, +2. సో టీచర్ని రాసిన ప్రకారం చిల్డ్రన్ని ఎలా రాయొచ్చు? చిల్డ్రన్ కోడ్ వచ్చేసి EJKNFTGP. ఇది కోడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ రోస్ట్ ఈస్ కోడెడ్ యాజ్ PQYUR ఇన్ ఏ సర్టెన్ లాంగ్వేజ్, దెన్ హౌ విల్ స్లాపీ బీ కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్. సో రోస్ట్ని PQYUR కింద కోడ్ చేయబడింది సర్టెన్ లాంగ్వేజ్లో. స్లాపీని దాన్ని బేస్ చేసుకుని ఎలా కోడ్ చేయగలం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చెక్ చేద్దాం. ROAST, రోస్ట్. దీన్ని ఎలా కోడ్ చేస్తారు? PQYUR. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి నెంబర్స్ చెక్ చేద్దాం. R అంటే 18, O 15, A 1, S వచ్చేసి 19, T అంటే 20. నెక్స్ట్ ఇక్కడ P వచ్చేసి 16, Q అంటే 17, Y వచ్చేసరికి 25, U అంటే 21, R అంటే 18. సో ఇక్కడ మనం నెంబర్స్ చెక్ చేస్తే -2 జరిగింది, +2 జరిగింది, నెక్స్ట్ 1 కాస్త 25 అయింది. సో ఆల్రెడీ మనం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదండి. ఏకి ఫార్వర్డ్ మోషన్లోకి వెళ్తే ABC కంటిన్యూ అవుతుంది క్లాక్ వైజ్ డైరెక్షన్, అలాగే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే ZY అలా అవుతుంది. సో ఇక్కడ -2 జరిగింది. నెక్స్ట్ ఎస్కి 20 అంటే 19 కాస్త 21 అయింది, అంటే +2 జరిగింది, ఇక్కడ -2. సో ఇక్కడ సీక్వెన్స్ చెక్ చేస్తే మిక్స్డ్ ఆర్డర్ జరిగింది, +2 -2 +2 -2 +2 -2. ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఏం జరిగింది? ఫార్వర్డ్ ఆర్డర్ సీక్వెన్స్లో జరిగింది, అంతా కూడా +2 వెళ్ళింది. ఇక్కడికి వచ్చేసరికి మిక్స్డ్ ఆర్డర్ జరిగింది, +2 -2. సో ఇప్పుడు మనకి ఇచ్చిన కోడ్ స్లాపీని ఎలా కోడ్ చేయాలి దీన్ని బేస్ చేసుకుని? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని నెంబర్స్ మనకు తెలియాలి. స్లాపీలో S అంటే 19, L అంటే 12, O అంటే 15, నెక్స్ట్ P అంటే 16, Y అంటే 25. ఇక్కడ మనకి ఏం చేయాలి? -2 చేయాలి, ఇక్కడ +2 చేయాలి, -2 +2 -2, ఇక్కడ +2. సో ఎస్కి -2 చేస్తే మనకు వచ్చేది Q అవుతుంది.
నెక్స్ట్ ఎల్కి +2 చేస్తే మనకు వచ్చేసి ఎన్ అవుతుంది. ఓకి -2 చేస్తే మనకి ఎం వస్తుంది. పీకి +2 చేస్తే వచ్చేది ఆర్, పీక్యూఆర్. నెక్స్ట్ ఇక్కడ కూడా -2 చేయాలి. పీకి -2 అంటే ఎన్ అవుతుంది. వైకి +2, వైకి +2 అంటే జెడ్ ఏ అవుతుంది, సర్క్యులర్ ఫార్వర్డ్ మోషన్. సో ఇప్పుడు స్లాపీని ఎలా కోడ్ చేయొచ్చు? QN MRNE కింద కోడ్ చేయొచ్చు. సో -2 +2 -2 +2 -2 +2. ఇది ఆన్సర్ అండి, QN MRNE. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ హెల్త్ ఈస్ రిటర్న్ యాజ్ GSK ZDZ, దెన్ హౌ విల్ నార్త్ బి రిటర్న్ ఇన్ దట్ కోడ్? హెల్త్ని ఎలా కోడ్ చేశారంటే HEALTH. హెల్త్ని ఎలా కోడ్ చేశారు? GSK ZDZ కింద కోడ్ చేశారు. సో నార్త్ని ఎలా కోడ్ చేయొచ్చు అంటున్నారు దీన్ని బేస్ చేసుకొని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెల్త్ని ఎలా కోడ్ చేస్తారో చెక్ చేద్దాం. సో ఇక్కడ నెంబర్స్ చెక్ చేస్తే హెచ్ అంటే 8, E5, A1, L12, T20, H8. అలాగే ఇక్కడ నెంబర్స్ చెక్ చేస్తే G అంటే 7, నెక్స్ట్ ఎస్ వచ్చేసి 19, K అంటే 11, Z అంటే 26, D అంటే 4, నెక్స్ట్ G అంటే 7. ఇక్కడ మనం నెంబర్స్ చెక్ చేస్తే ఇక్కడ -1 అయింది, ఇక్కడ 5 నుంచి 19 పెరిగింది, అలాగే 1 నుంచి 11, 12, 26 అయింది, 24 అయింది. సో ఇక్కడ మనం సీక్వెన్స్ ఆర్డర్ నెంబర్ ప్రకారం ఈ డిఫరెన్సెస్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయలేం. సో ఇక్కడ ఏం జరిగింది, ఇంత ఆర్డర్ డిఫరెన్స్ ఉంది అంటే ఖచ్చితంగా అక్కడ రీఅరేంజ్మెంట్ అండ్ రీప్లేస్మెంట్ జరిగి ఉండొచ్చు. సో దీన్ని ఎలా కోడ్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రీప్లేస్మెంట్ రీఅరేంజ్మెంట్ చెక్ చేద్దాం. సో ఇచ్చిన కోడ్ హెల్త్, HEALTH. హెల్త్ని ఎలా రీఅరేంజ్ చేసి ఉండొచ్చు? నేను రివర్స్ ఆర్డర్ చెక్ చేస్తున్నా. HTLAEH కింద రివర్స్ చేశాను, అంటే ఇచ్చిన దాన్ని రివర్స్ చేసుకున్నా. HTTLLAAEEHH. ఓకే, మొత్తం లెటర్స్ అన్ని కూడా రివర్స్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ మనకి కోడ్ ఏమి ఇచ్చారు? GSKZDZ ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిలేషన్ చెక్ చేద్దాం. హెచ్ నుంచి జీకి కన్వర్ట్ అయ్యిందండి. ఏం జరిగింది? GH అంటే -1 జరిగింది, ST -1 జరిగింది, KL -1 జరిగింది, -1 -1 -1. సో అంతా కూడా మనకి ఏమైతే ఇచ్చారో కోడ్ని దాన్ని రివర్స్ చేసి దానికి రీప్లేస్మెంట్ చేశారు, -1 రీప్లేస్మెంట్ చేశారు, అంటే రీఅరేంజ్మెంట్ అండ్ రీప్లేస్మెంట్ జరిగింది. సో దాని ప్రకారం మనకి హెల్త్కి ఈ కోడ్ అనేది వచ్చింది. సో దీన్ని బేస్ చేసుకుని నార్త్ని ఎలా కోడ్ చేయొచ్చు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్త్ని మనం ఏం చేయాలి? రివర్స్ చేసుకోవాలి. HTRON. సో దీనికి మనం ఏం చేయాలి? -1 చేసుకుంటూ వెళ్ళాలి. సో హెచ్కి -1 చేస్తే G వస్తుంది, టీకి -1 చేస్తే S వస్తుంది, ఆర్కి -1 Q, ఓకి -1 N, ఎన్కి -1 M. అర్థమవుతుంది కదండి? +1 అంటే నెక్స్ట్ లెటర్కి వెళ్ళాలి, -1 అంటే దాని ముందు లెటర్కి, హెచ్కి ముందు లెటర్ -1, హెచ్కి నెక్స్ట్ లెటర్ +1 అవుతుంది. సో ఇక్కడ GHSTQRNOMN అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నార్త్ యొక్క కోడ్ ఏమవుతుంది? నార్త్ యొక్క కోడ్ వచ్చేసి GSQNM అవుతుంది. ఇది రీప్లేస్మెంట్ అండ్ రీఅరేంజ్మెంట్ ఆర్డర్. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ చెక్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఫార్వర్డ్ ఆర్డర్ సీక్వెన్స్ ఇచ్చారు. సెకండ్ క్వశ్చన్లో మిక్స్డ్ ఆర్డర్ ఇచ్చారు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి రీప్లేస్మెంట్ అండ్ రీఅరేంజ్మెంట్ ఇచ్చారు. సో నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్. సో ఫోర్త్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? ఇక్కడ మనకి లూట్ ఇచ్చారు. లూట్ అనేది ఎలా రాయబడింది? మ్యూట్ కింద రాయబడింది. అలాగే ఫేట్ ఇచ్చారు. ఫేట్ అనేది ఎలా రాయబడింది? గేట్ కింద రాయబడింది. నెక్స్ట్ హౌ విల్ బ్లూ బి రిటర్న్ ఇన్ దట్ కోడ్? బ్లూని ఆ కోడ్లో ఎలా రాయొచ్చు అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం క్వశ్చన్ చెక్ చేస్తే ఇచ్చిన రెండిట్లోనూ ఫస్ట్ లెటర్ చేంజ్ అయ్యింది, రిమైనింగ్ అన్నీ సేమ్ ఉన్నాయి. ATE ATE, UTE UTE, ఓన్లీ ఫస్ట్ లెటర్ చేంజ్ అయింది. దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ రిమైనింగ్ లాస్ట్ 3 లెటర్స్ నేను ఇక్కడ రాసేస్తున్నాను. LUA. ఇక్కడ Lకి Mకి రిలేషన్ చెక్ చేద్దాం. సో Lకి Mకి ఉన్న రిలేషన్ ఏంటి? +1 జరిగింది. అలాగే Fకి Gకి ఉన్నది ఏం జరిగింది? +1. సో అప్పుడు Bకి +1 చేస్తే మనకు వచ్చేది ఏంటి? C. B నెక్స్ట్ లెటర్ C కదండి, +1 అంటే. సో బ్లూ కాస్త క్లూ అవుతుంది. లూట్ మ్యూట్ అయింది, ఫేట్ గేట్ అయింది, బ్లూ క్లూ అవుతుంది. జస్ట్ సింపుల్ లాజిక్ అండి, ఏం లేదు. ఇచ్చిన దాంట్లో ఓన్లీ 3 లెటర్స్ కాన్స్టెంట్గా ఉంచి ఫస్ట్ లెటర్ మాత్రమే +1 చేసుకుంటూ వెళ్ళారు. ఆన్సర్ క్లూ. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్.
In a certain code, Spring is written as UNUFRC. How will the word mobile be written in that code language? సో సర్టెన్ కోడ్ లాంగ్వేజ్లో స్ప్రింగ్ వచ్చేసి ఎలా రాయబడింది? SPRING స్ప్రింగ్. దీన్ని ఎలా రాశారు? UNUFRC. అయితే మొబైల్ని ఆ కోడ్ని బేస్ చేసుకుని కోడ్ చేయమంటున్నారు. దాని ఆన్సర్ ఏమవుతుంది చెక్ చేయమంటున్నారు. సో స్ప్రింగ్ యొక్క ఫస్ట్ నెంబర్స్ చెక్ చేద్దాం. ఎస్ అంటే 19, పి అంటే 16, ఆర్ అంటే 18, ఐ అంటే 9, ఎన్ 14, జీ వచ్చేసరికి 7. అలాగే నెక్స్ట్ ఇక్కడ 21, 14, 21, 6, ఆర్ అంటే 18, సి అంటే 13. సో ఇక్కడ మనకి ఏం జరిగింది? 19, 21 అయింది అంటే +2 అయింది. 16, 14 -2 అయింది. 18, 21 +3 అయింది. 9, 6 అయింది -3. 14, 18 అయింది అంటే +4 అయింది. 7 వచ్చేసరికి 3 అయింది -4. సో ఇక్కడ మనం సీక్వెన్స్ చెక్ చేస్తే +2 -2 +3 -3 +4 -4 మిక్స్డ్ ఆర్డర్ సీక్వెన్స్ ఇచ్చారు. సో దీన్ని బేస్ చేసుకుని మొబైల్ని కన్వర్ట్ చేయమంటున్నారు. సో ఇప్పుడు మొబైల్కి నెంబర్స్ చెక్ చేద్దాం. ఎం అంటే 13, ఓ అంటే 15, బి అంటే 2, ఐ 9, ఈ 5. సో ఇప్పుడు దీనికి ఎంకి +2 ఏమవుతుంది? ఎంకి +2 చేస్తే 15 అవుతుంది. 15 అంటే మనకి కోడ్ ఓ. నెక్స్ట్ ఓకి -2 చేయాలి. -2 చేస్తే మనకు వచ్చేది 13 అంటే ఎం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ +3 చేయాలి. బికి +3 అంటే 5 అవుతుంది. 5 అంటే మనకు వచ్చేసి ఈ. నెక్స్ట్ దీనికి వచ్చేసరికి ఇక్కడ ఎల్ఈ ఉంది. ఎల్ అంటే 12, ఈ అంటే 5. ఓకే నెక్స్ట్ ఇక్కడ 9 ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి? -3 చేయాలి. 9కి -3 చేస్తే 6 అవుతుంది. 6 అంటే మన కోడ్ వచ్చేసి ఎఫ్. నెక్స్ట్ ఎల్ అంటే 12, 12కి +4 చేయాలి అంటే 16. 16 అంటే మన లెటర్ వచ్చేసరికి పి అవుతుంది. నెక్స్ట్ 5, 5కి -4 చేయాలి అంటే 1, 1 అంటే ఏ. సో మొబైల్ని ఎలా కోడ్ చేయొచ్చు? OMEFPA. +2 -2 +3 -3 +4 -4 చేసాం. ఇది 5th క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ in a certain code language, germination is written as IMGRENNOAIT. How is established written in that code? సో ఇక్కడ మనకి జెర్మినేషన్ ఇచ్చారు. దీన్ని ఎలా రాశారు అంటే IMGRENNOAIT. దీన్ని బేస్ చేసుకుని మనం ఎస్టాబ్లిష్ని కోడ్ చేయమంటున్నారు. సో ఇక్కడ మనకి జెర్మినేషన్ అనేది ఇలా కోడ్ చేశారు కదండి. మనం నెంబర్స్ కంటే ముందు కోడ్ని చెక్ చేస్తే జెర్మినేషన్లో ఏ లెటర్స్ అయితే ఉన్నాయో మనకి ఇచ్చిన ఆన్సర్లో కూడా అవే లెటర్స్ ఉన్నాయి. అంటే IMGRENNOAIT ఇవి ఇచ్చారు కదా. జెర్మినేషన్లో ఉన్న లెటర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. కాకపోతే ఆర్డర్లో మాత్రమే చేంజ్ అయింది. సో అంటే జెర్మినేషన్నే ఆర్డర్ చేంజ్ చేసి రాశారు. సో దీనికి మళ్ళీ మనం నెంబర్స్ వేసుకుని రాసి ఇదంతా టైం వేస్ట్ అవుతుంది. సో సింపుల్ ఇండికేషన్ ఏంటంటే ఇక్కడ సేమ్ లెటర్స్ ఉన్నాయి, ఆర్డర్ చేంజ్ అయింది. ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్ ఎలా చేంజ్ చేశారు అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ టోటల్ మనకి ఎన్ని లెటర్స్ ఉన్నాయి? టోటల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 లెటర్స్ ఉన్నాయి. 11 లెటర్స్లో మనకి సెంటర్ లెటర్ తీసుకుంటే అంటే 11 లెటర్స్లో ఇటు 5 ఉంటాయి, ఇటు 5 ఉన్నాయి. సెంటర్ ఇది ఎన్ ఉంది. సో ఇక్కడ కూడా మనం చెక్ చేసుకుంటే 5 5. సెంటర్ చెక్ చేస్తే కాన్స్టెంట్గా ఉంచాడు. సో ఎన్ ఇది కాన్స్టెంట్గా ఉంది. నెక్స్ట్ ఏం చేంజ్ చేశాడో చెక్ చేద్దాం. ఎన్ కాన్స్టెంట్ ఉంది. చేంజ్ చేసిన దాంట్లో ఇక్కడ చెక్ చేస్తే GERMI, ఇక్కడ చెక్ చేస్తే GERMI సేమ్ లెటర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఈ 5 లెటర్స్నే అక్కడికి ఆ ప్లేస్లోనే చేంజ్ చేశారు. సో ఎలా చేంజ్ చేశారో చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని 1 2 3 4 5 అనుకున్నాం కదా. దీన్ని ఎలా చేంజ్ చేశారు? 1 వచ్చేసరికి 3rd పొజిషన్కి వెళ్ళింది. ఈ వచ్చేసరికి 5th పొజిషన్కి వెళ్ళింది. ఆర్ వచ్చేసరికి 4th పొజిషన్కి వెళ్ళింది. ఎం వచ్చేసరికి 2nd పొజిషన్, ఐ వచ్చేసరికి 1st పొజిషన్. అంటే 3 5 4 2 1. నెక్స్ట్ ATION ఎలా చేంజ్ చేశారో చూద్దాం. ఏ వచ్చేసరికి 3rd పొజిషన్కి వెళ్ళింది. టీ వచ్చేసరికి 5th పొజిషన్కి వెళ్ళింది. ఐ వచ్చేసరికి 4th పొజిషన్, ఓ వచ్చి 2nd పొజిషన్, ఎన్ వచ్చేసరికి 1st పొజిషన్. సో రెండిట్లోనూ కాన్స్టెంట్గా చేంజ్ అవుతుంది. 3 5 4 2 1.
వాడు చేసింది రెండిట్లో కూడా 3, 5, 4, 2, 1 చేశాడు. మధ్యలో మిడిల్ లెటర్ని కాన్స్టెంట్గా ఉంచాడు, రిమైనింగ్ లెటర్స్ని 3, 5, 4, 2, 1 చేంజ్ చేశాడు. సో ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకుని ఎస్టాబ్లిష్ని కోడ్ చేయాలి. ఎస్టాబ్లిష్డ్ ఎస్టాబ్లిష్డ్లో మనకి ఎన్ని లెటర్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో ఇక్కడ కూడా 11 లెటర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం మెయిన్ లెటర్ ఏదైతే ఉందో సెంటర్ లెటర్ని కాన్స్టెంట్గా ఉంచుతాం, అంటే ఆఫ్టర్ 5. సో కాన్స్టెంట్గా ఉంచితే మనకి ఏముంది, ఎల్ ఉంది. ఎల్ అనేది కాన్స్టెంట్. నెక్స్ట్ ఈ 5 లెటర్స్లో మనకి ఫస్ట్ లెటర్ ఏమవుతుంది, థర్డ్ పొజిషన్కి వస్తుంది. సెకండ్ లెటర్ అంటే 3, 5, 4, 2, 1 కింద చేంజ్ చేయాలి. అంటే ఫస్ట్ ఏమొస్తుంది, బి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఏ వస్తుంది, సెకండ్ ఏ వస్తుంది. థర్డ్ వచ్చేసరికి ఈ వస్తుంది. ఫోర్త్ వచ్చేసరికి టీ వస్తుంది. ఫిఫ్త్ వచ్చేసరికి ఎస్ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా 3, 5, 4, 2, 1 కింద చేంజ్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చేసరికి ఓ అవుతుంది, సెకండ్ ఈ అవుతుంది, థర్డ్ ఐ అవుతుంది, 4 హెచ్ అవుతుంది, 5 ఎస్ అవుతుంది. సో ఎస్టాబ్లిష్ని ఎలా చేంజ్ చేయొచ్చు అంటే బిఏఈ టిఎస్ ఎల్ఓఈ ఐహెచ్ఎస్. ఆన్సర్ ఇదండి. సారీ, ఇది ఓ కాదు, డి. ఎస్టాబ్లిష్డ్ కదండి, డి. బిఏఈ టిఎస్ఎల్ డిఈఐహెచ్ఎస్. ఇది మన ఆన్సర్. ఓకే, ఇక్కడికి మనం 6 క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదండి. రిమైనింగ్ క్వశ్చన్స్ అని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.